ఫ్రెండ్స్ టెక్నోస్ 2222కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 7, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్‌లోకి వెళ్ళే ముందు ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అన్నీ 2లే ఉన్నాయి. 2222 అని చెప్పేసి. సో వీడియోకి 2222 లైకులు కొట్టండి. అది ఎలా కొడతారు కాబట్టి మనం 22,000కి వెళ్దాం. 22,222 22,000 లైకులు వస్తాయేమో చూద్దాం. ప్రెజెంట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ఆల్రెడీ మొబైల్ ఫోన్ సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేశాను. అండ్ టాప్ 30 డీల్స్, ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ల్యాప్టాప్స్ మళ్ళీ మనకి ఈ ప్రైస్‌కి దొరుకుతాయో దొరకవో చెప్పలేము. మిగతావన్నీ దొరకవచ్చు. ల్యాప్టాప్, టీవీల మీద అయితే మాత్రం మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవన్నీ మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం ఈరోజు పోస్ట్ చేసిన వీడియో అయితే చూడండి. టాప్ 30 డీల్స్. అండ్ నిన్న మొబైల్స్ సంబంధించి వీడియో పోస్ట్ చేసిన ఒకవేళ మొబైల్ ఫోన్ ఏమన్నా మీరు చెక్ చేయాలనుకుంటే ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి క్యావియార్ ఇప్పుడు కొత్త లీక్ స్టార్ అయిపోయాడు అనమాట. ఈవీ లీక్స్ వీళ్ళు ఎవరు పనికి రావట్లా. క్యావియార్ తెలిసిన లగ్జరీ ఫోన్స్ తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. రీసెంట్ గా సామ్సంగ్ గెలాక్సీ G Fold 8 అల్ట్రా ఉన్నాయిగా ఫోల్డ్, వాటిని లీక్ చేశారు. లాంచ్ కంటే ముందు వీళ్ళు వెబ్సైట్ లో పెట్టేశారు అనమాట. అవి ఇప్పుడు ఐఫోన్ ఫోల్డ్ కూడా పెట్టేశారు. ఇంతవరకు మనకి పేరు కూడా కన్ఫర్మేషన్ లేదు యాపిల్ నుంచి, కానీ వీళ్ళు పేరు కూడా పెట్టేశారు. ఐఫోన్ అల్ట్రా దీని పేరు, ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ పేరు. మొత్తం 7 స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయి. దీనిలో స్టీవ్ జాబ్స్ ఎడిషన్ కూడా ఉంది. మొత్తం ప్రైజెస్ చూసుకుంటే 13 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉన్నాయి. ఒకవేళ కొనాలనుకుంటే మొత్తం గోల్డ్ అండ్ లెదర్ ఫినిష్ లో తయారు చేశారు ఫోన్స్ ని. అండ్ ఫోన్స్ లీక్ చేస్తే పర్లేదు, కానీ వీళ్ళు స్పెక్స్ కూడా లీక్ చేసి పడేశారు. స్పెక్స్ కూడా మొత్తం నీట్గా ఏదో అది యాపిల్ వెబ్సైట్లో పెట్టినట్టు పెట్టారనమాట. ఐఫోన్ అల్ట్రా, ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే దీని డిస్ప్లే వచ్చేసరికి అవుటర్ డిస్ప్లే 5.3 ఇంచ్ డిస్ప్లే, లోపల వచ్చేసరికి 7.8 ఇంచ్ డిస్ప్లే. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 2 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 24 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి యాపిల్ A20 Pro చిప్తో వస్తుంది. 12GB ర్యామ్తో వస్తుంది. 5800 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ అన్ఫోల్డ్ చేసాం అనుకోండి 4.5mm తిన్ ఉంటుంది. ఫోల్డ్ చేస్తే 9mm తిన్ ఉంటుంది. మొత్తం బాడీ మొత్తం టైటానియంతో చేసినట్లు మొత్తం కంప్లీట్గా డీటెయిల్ స్పెక్స్ అయితే ఐఫోన్ అల్ట్రాకి సంబంధించి అయితే లీక్ చేసి పడేశారు. అండ్ ఇదే యాపిల్ హీరో ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక లాంచ్ డేట్ కూడా వీళ్ళు చెప్పేశారు. ఈ ఫోన్ సెప్టెంబర్ 9వ తారీఖు లాంచ్ చేస్తుంది యాపిల్ అని కూడా, అది కూడా మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 9వ తారీఖు యాపిల్ ఈవెంట్ యాపిల్ ప్లాన్ చేసినట్లుంది. అండ్ ఈవెంట్లో ఐఫోన్ 18 Pro, 18 Pro Maxతో పాటు ఐఫోన్ అల్ట్రా కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్. వీటితో పాటు ఐఫోన్ 18 Pro, 18 Pro Max కూడా స్పెషల్ ఎడిషన్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. సేమ్ అలాగే గోల్డ్ లెదర్ థీమ్లో అయితే తయారు చేశారు వీటిని కూడా. ఇవి 9 lakhs నుంచి 11 lakhs మధ్యలో అయితే వీటి ప్రైజింగ్ అయితే ఉంది. వీటి స్పెక్స్ లీక్ చేయలేదు. ఐఫోన్ 18 Pro, 18 Pro Max స్పెక్స్ అయితే ఏమి బయటికి రాలేదు. మోస్ట్లీ ఇవే స్పెక్స్తో ఉంటుంది. A20 Pro చిప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చేంజ్ అయితే ఈసారి 24 మెగాపిక్సెల్కి రావచ్చు. ఎందుకంటే ఫోల్డబుల్ ఫోన్లో కూడా 24 మెగాపిక్సెల్ యూస్ చేస్తున్నారు. దీనిలో కూడా 24 మెగాపిక్సెల్కి వెళ్ళొచ్చు. ఇట్లా కొన్ని చేంజెస్ మనం ఆల్రెడీ ఐఫోన్ 18 Pro Max సంబంధించి వీడియో అయితే చేసాము. లీక్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 18 Pro Maxలో అని చెప్పేసి. ఆ వీడియో కావాలంటే వదిలేస్తారు, ఇంకా అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీటితో పాటు రైబాన్ మెటా గ్లాసెస్ ఉన్నాయి కదా, మెటా గ్లాసెస్లో కూడా క్యావియార్ స్పెషల్ ఎడిషన్ తీసుకొని వచ్చింది. ఒకటి గోల్డ్, ఒకటి వచ్చేసరికి సిల్వర్, ఒడిస్సీ ఎడిషన్ అనమాట. ఒడిస్సీ సినిమా రిలీజ్ అయింది కదా, సేమ్ అదే థీమ్ లో. అండ్ వీళ్ళు ఇక్కడ ఒక స్పెషల్ డిజైన్ అయితే చేశారు. ఆ డిజైన్ ఏంటంటే ఒడిస్సీ తన ఇంటికి వెళ్ళడానికి స్కైలో ఈ డిజైన్ కనిపిస్తుంది, పాత్లా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ మీరు సినిమా చూసినా లేకపోతే స్టోరీ గురించి మీకు ఐడియా ఉన్నా కానీ ఏమన్నా తెలియవచ్చు మీకు. అండ్ ఈ థీమ్లో దీన్ని తయారు చేసినట్టు చెప్తున్నారు. ఒకటేమో గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, మీకు గోల్డ్ కనిపిస్తుంది అంతా అది. ఇంకోటి సిల్వర్ కాస్ట్ ఎక్కువ ఉంది గోల్డ్ కంటే. మరి గోల్డ్ వర్షన్ వచ్చేసరికి కాస్ట్ దగ్గర 5.83 lakh దాకా ఉంది. సిల్వర్ మోడల్ వచ్చేసరికి 6.5 lakh దాకా ఉంది. గోల్డ్ కంటే సిల్వర్ రేట్ ఎక్కువ ఉన్న ఇప్పుడే చూస్తున్నాయి. నెక్స్ట్ మోటార్లో ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ ఏంటంటే ఇది నార్మల్ వాచ్ లాగా ఉంటుంది, పెట్టుకుంటే నార్మల్ వాచ్ లాగా మీకు కనిపిస్తుంది కదా, వాచ్ ఫోన్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మొత్తం అన్ఫోల్డ్ చేస్తే వాచ్ కాస్త మొబైల్ అయితే అవుతుంది. ఇది పేటెంట్ మాత్రమే. ఇది మ్యాగ్నెట్స్తో అటాచ్ చేసినట్లు ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేలాగైతే కనిపించట్లేదు. మరి చూడాలి మోటోరోలా ఈ ఫోన్ ఏమైనా తీసుకొస్తేమో. ఒకవేళ అన్ని ఫోల్డ్ చేసినా కానీ వాచ్ మనకి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. మోటోరోలా అయితే ఈ పేటెంట్ ఫైల్ చేసింది, చూద్దాం ఇది వస్తుందో రాదు ప్రాక్టికల్. లాస్ట్ 2 days నుంచి ఒక పెద్ద రచ్చ జరుగుతుంది యూపీఐకి సంబంధించి. యూపీఐ ఇంకా ఫ్రీ కాదు, మనం యూపీఐ పేమెంట్ చేస్తే దానిలో డబ్బులు కట్ అయితే ఇంకా అన్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ దీని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు. ఆ బిల్ ఏంటంటే మనం యూపీఐ పేమెంట్లు చేస్తూ ఉంటాం కదా, 2,000 రూపాయల పైన మనం యూపీఐ పేమెంట్ చేసాం అనుకోండి, మన అకౌంట్లో డబ్బులు ఏమైనా కట్ అవ్వవు. మన మర్చెంట్స్కి చేస్తుంటాం కదా, మీరు ఎక్కడికైనా వెళ్తుంటారు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ యూపీఐ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి మీరు 2,000 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే వాళ్ళకి కట్ అవుతాయి. మీరు 2,000 రూపాయలే వేస్తారు, కానీ వాళ్ళకొచ్చే డబ్బులు మాత్రం 1,990 రూపాయలు అని అట్లా వాళ్ళకి కొద్దిగా డబ్బులు కట్ అయ్యి వస్తాయి. ఎంత కట్ అయితే అంటే ఎగ్జాక్ట్గా 0.3% నుంచి 0.5% వరకు మీరు ట్రాన్సాక్షన్ చేసిన దానిలో నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఈ కట్ అయిన డబ్బులు ఎవరికి వెళ్తాయంటే మర్చెంట్కి వెళ్ళవు, వ్యాపారస్తులకి వెళ్ళవు,
బ్యాంక్స్‌కెళ్తాయి. బ్యాంకులకి యూపీఐ యాప్స్ ఉంటాయి గదా! వాళ్ళకైతే ఎళ్తాయనమాట. ఎందుకిలా చేస్తున్నారంటే యూపీఐ ఇంకా డెవలప్ చేయాలి మనం. ఇంకా డెవలప్ చేయడానికి మనకి డబ్బులు కావాల్సొస్తది. అందుకని చెప్పేసి ఇట్లా తీసుకుంటున్నట్లు చెప్తున్నారు ఈళ్ళు. కాకపోతే ఇది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, ఇది చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఎఫెక్ట్ పడతది కదా! వాళ్ళు మరి యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు క్యాషే తీసుకుంటారు ఇంకా అన్నట్లుగా అందరూ అంటున్నారు. కాపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి క్లారిఫికేషన్ ఏందంటే ఎవరైతే మొత్తం టర్నోవర్ 1.5 సీఆర్ కంటే ఎక్కువ ఉంటదో వ్యాపారస్తులది వాళ్ళ దగ్గర మాత్రమే చార్జ్ చేస్తాం. 1.5 సీఆర్ అంటే 1,50,00,000 కంటే తక్కువ టర్నోవర్ చేసే వ్యాపారస్తులు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర ఎలాంటి చార్జెస్ తీసుకోనట్లుగా గవర్నమెంట్ చెప్తుంది. అండ్ దీనికి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇలానే చేస్తారు. తర్వాత మళ్ళీ మన మీద కూడా ఏస్తారు. ఇప్పుడు వ్యాపారస్తులకేసారు కదా! అట్లనే ఫ్యూచర్‌లో మనం కూడా నార్మల్ కామన్ పర్సన్ కూడా యూపీఐ పేమెంట్స్‌లు చేస్తే వాళ్ళ మీద కూడా చార్జెస్ ఏస్తారని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుంది. దానికి కౌంటర్‌గా మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు ఇది ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే తీసుకొనొస్తుంది. నార్మల్ పబ్లిక్ మీద దీన్ని తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు అన్నట్లు క్లారిఫై చేశారు. ఈ బిల్ అయితే ప్రెజెంట్ లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభకెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ ఆమోదం పొందిన తర్వాత ఇది అమల్లోకొస్తది. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నిన్న చాలామంది క్వెషన్ అడిగారు. నథింగ్ ఫోన్ 3 43,000 వస్తుంది. అమెజాన్‌లో తీసుకోవచ్చా అని చెప్పేసి. యాక్చువల్‌గా నేను అది చూసాను. అది రాసుకున్నా గూడా చెప్దామని చెప్పేసి. కాకపోతే అది ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్. నథింగ్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముతది. అమెజాన్‌లో అమ్మరు. కానీ అమెజాన్ నథింగ్ స్టోర్‌లా పెట్టేసి నథింగ్ ఫోన్స్ అమ్ముతున్నారు. నథింగ్ ఫోన్ 3 అయితే అమ్ముతున్నారు. అండ్ చాలామంది వాటిని కొంటున్నారు. కొంతమంది మాకు బానే వస్తున్నాయి ఫోన్స్ అని చెప్తున్నారు. యాక్చువల్‌గా అయితే మాత్రం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ నథింగ్ అనేది. వన్ ప్లస్ వచ్చేసరికి అమెజాన్ ఎక్స్‌క్లూజివ్. సెల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సెల్లర్స్ నథింగ్ ఫోన్ 3 ఎక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నారో అమెజాన్‌లో. సెల్లర్స్ రివ్యూస్ చూసుకొని సెల్లర్స్ ఒకవేళ ట్రస్టెడ్ అయితే అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. నా వరకైతే మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. వారంటీ ఇష్యూస్ కూడా మీకు రావు. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనాలనుకుంటే నథింగ్ ఫోన్ 3 మీకు రూ. 80,000 చూపిస్తుంది. అదే ట్విస్ట్. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ర్యామ్‌ల కోసం సీఎక్స్ఎంటీ దగ్గరికెళ్ళిన విషయం తెలిసిందే. చైనా కంపెనీ. యాపిల్‌తో పాటు గూగుల్ కూడా ఎళ్ళింది. కాకపోతే ఇప్పుడు సీఎక్స్ఎంటీకి డిమాండ్ పెరిగిపోయింది. వాళ్ళ ఓ ఓ చైనా బ్రాండ్స్ ఉన్నాయి కదా! హువావే గానివ్వండి, షామీ గానివ్వండి, టెన్సెంట్ గానివ్వండి, బైట్ డాన్స్ గానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళని అప్రోచ్ అయ్యారు సీఎక్స్ఎంటీని. సో, వాళ్ళకి తయారు చేస్తున్నారు. బయట నుంచి వచ్చే కంపెనీస్ ఉన్నాయి గదా! వాళ్ళకి ర్యామ్స్ ఇస్తామంటున్నారు గానీ, ఏదైతే మీరు సామ్‌సంగ్‌కి పే చేస్తున్నారో, ఎస్‌కే హైనిస్‌కి పే చేస్తున్నారో, సేమ్ అదే అమౌంట్ మాకు పే చేయండి. అప్పుడే ఇస్తాం అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అదే అమౌంట్ నీకిచ్చే బదులు డైరెక్ట్ మేము సామ్‌సంగ్, ఎస్‌కే హైనిస్ వాళ్ళ దగ్గరికెళ్ళొచ్చు కదా! అని చెప్పేసి వీళ్ళు. ప్రెజెంట్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. యాపిల్‌కి, సీఎక్స్ఎంటీకి మధ్యలో. మరి చూడాలి డీల్ ఓకే అయిద్దో లేదో. నెక్స్ట్ మనకి కాల్పి ఒక ట్వీట్ అయితే పెట్టారు. 2027లో నథింగ్ ఆల్ ఇన్ ఎళ్తదని చెప్తున్నారు. అంటే మొత్తం మీరు ఊహించని విధంగా నథింగ్ నుంచి మీకు ప్రొడక్ట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. నార్మల్‌గా ఈ ఇయర్ చూసుకుంటే మనకు 3 ఫోన్సే వచ్చినాయి. నథింగ్ 4A, 4A ప్రో, 4B 3 ఫోన్స్ మనం చూసింది. నెక్స్ట్ ఇయర్‌ది డబుల్ అయితాయంట. 6 ఫోన్ల దాకా తీసుకొస్తా అని చెప్తున్నారు. వీటితో పాటు వాచ్‌లు గానివ్వండి, బడ్స్ గానివ్వండి అండ్ వాటితో పాటు ఏఐ డివైసెస్ కూడా వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి ఏం తీసుకొస్తారో తెలీదు. అవి కూడా మేము తీసుకొచ్చే ఉద్దేశంతో అవి కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా స్టోర్‌లు ఉంటాయి కదా! బెంగుళూరులో ఒక స్టోర్ పెట్టారు వీళ్ళు. అది వీళ్ళకి చాలా బాగా సక్సెస్ అయింది. 6 నెలల్లోనే వీళ్ళు 3,000,000 సేల్స్ అయితే చేశారు. సో, ఇట్లాంటి స్టోర్స్ ఇండియా వైడ్ కొన్ని మేజర్ సిటీస్‌లో తీసుకొస్తాం అన్నట్లు కూడా చెప్తున్నారు. లాస్ట్‌లో నథింగ్ ఆర్‌సీబీకి టైటిల్ స్పాన్సర్ మనకు తెలిసిందే. ఆర్‌సీబీ గురించి కూడా మాట్లాడారనమాట. ఆల్రెడీ 2 టైమ్స్ ఆర్‌సీబీ గెలిచింది. ఈ ఐపీఎల్ బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ టైమ్ కూడా గెలవాలని కోరుకుంటున్నా. ఎవ్వరు ఇంతవరకు అది అచీవ్ చేయలేదు. అంటే వరుసగా 3 సార్లు అయితే ఏ ఫ్రాంచైజ్ గెలవలేదు. ఇది ఆర్‌సీబీ గెలవాలని కోరుకుంటున్నట్లు ముగించారు ట్వీట్. నెక్స్ట్ మనకు షామీ నుంచి షామీ మిజియా అని చెప్పేసి వాళ్ళ హోమ్ అప్లయెన్సెస్ ఉంటాయి గదా! ఇవి గూడా ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇవి చైనాలో అమ్ముతుంటారు. అంటే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కాఫీ మిషన్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇట్లా అన్ని హోమ్ అప్లయెన్సెస్‌ని కూడా ఇండియాకి తీసుకొస్తాం అన్నట్లు షామీ చెప్తుంది. ప్రెజెంట్ అయితే టీవీలు అగ్రెసివ్‌గా అమ్ముతున్నారు. టీవీలు, మొబైల్స్, ట్యాబ్స్ ఇలాన్ని అమ్ముతున్నారు గానీ, ఇప్పుడు ఇవి కూడా తీసుకొస్తాం అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే 'లెనిన్' వచ్చేసింది జీ5లో. 'ఓ సుకుమారి' ప్రైమ్ వీడియోలో వచ్చింది. 'వ్యూర్' అని చెప్పేసి ఒకటి మలయాళం సినిమా జియో హాట్‌స్టార్‌లో అయితే వచ్చింది. ఈ 3 సినిమాలు ఒకవేళ ఓటీటీలో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్‌లో చూడాలనుకుంటే కొరియన్ 'కనకరాజు', 'డీసీ' ఈ 2 మూవీస్ రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏం చూసారు? ఏది మీకు నచ్చింది? ఏది మీరు రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్ మన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ మనకి 1X నియో ఇది ఆల్రెడీ మీకు ఒకసారి న్యూస్‌లో చెప్పాను. 1X నియో అని చెప్పేసి ఈ రోబోట్స్ ఉన్నాయి కదా! మన ఇంటికొచ్చేసి మెయిడ్ చేసే పనులు చేస్తాం. పని మనుషులు చేసే పనులన్నీ చేసి పెట్టిద్ది మనకి. ఈ కంపెనీలో ఒక పనిచేసే ఎంప్లాయీ కంపెనీ పేరు 1X. ఆ రోబో పేరు నియో. 1X నియో అంటారు దాన్ని. ఈ కంపెనీ లేదు 1X అనే కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ ఫోన్ అయితే పోయింది. ఐఫోన్ అతనిది ఆఫీస్‌లోనే ఎక్కడో పెట్టాడు మర్చిపోయాడు. అండ్ ఆ ఫోన్ ఎతకాలంటే మనం ఏం చేస్తాం నార్మల్‌గా ఫైండ్ మై ఓపెన్ చేస్తాం. మన మ్యాక్‌బుక్ ఓపెన్ చేసి ఫైండ్ మై ఓపెన్ చేస్తే మన డివైస్ ఎక్కడుందో కనిపిస్తది. ఎళ్లి మనం తెచ్చుకుంటాం. కాకపోతే వాళ్ళ కంపెనీలో ఇది బ్లాక్ చేసేసారన్నమాట. ఫైండ్ మై యూజ్ చేయడానికైతే లేదు.
ఇతనేం చేశాడంటే క్లాడ్‌ని అడిగాడు. క్లాడ్‌ని అడిగితే క్లాడ్ ఏం చేసిందంటే తనకు ఒక చిన్న యాప్ డెవలప్ చేసి ఇచ్చింది. ఆ యాప్‌లో ఏందంటే బ్లూటూత్ సిగ్నల్స్ సహాయంతో ఫోన్ కనుక్కుంటుంది. అది మనం దగ్గరికెళ్ళే కొద్దీ మన ఫోన్‌కి దగ్గరికెళ్ళే కొద్దీ సౌండ్ వస్తా ఉంటది. బీప్ సౌండ్ పెరుగుతూ, పెరుగుతూ పోతా ఉంటది. ఫోన్ దగ్గరికెళ్తే సౌండ్ ఇంకా ఎక్కువైపోతది. ఇట్లా ఇతను ఫోన్ అయితే కనుక్కున్నాడు. ఇట్లా క్లాడ్ నాకు హెల్ప్ చేసింది. నేను పోగొట్టుకున్న ఫోన్ ఆఫీస్‌లో కనుక్కోవడానికి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ అక్కడ మీకు డౌట్ రావచ్చు. బ్లూటూత్ అంటే అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా! అందరి దగ్గర బ్లూటూత్ డివైస్ ఉంటాయి కదా! సౌండ్ ఎక్కడైనా రావచ్చు కదా! అని చెప్పేసి. సో, ఇతను తెలివిగా ఏం చేశాడంటే అందరూ ఆఫీస్ నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక్కడే ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేశాడు. అప్పుడు ఫోన్ దొరికింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్‌లో అయితే కలుద్దాం. చెప్పాక లైక్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి మీరు. ఎందుకంటే 22,000 లైక్స్ మనం కంప్లీట్ చేయాలి ఈరోజు. మండే కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.